ప్రేమ స్వరూపుడైన యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తిరిగి మరి యొక్క సంఘారాధనలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు చూపినటువంటి కృప నిమిత్తమై దేవునికి వేరే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా. ప్రారంభ ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకుందాం. కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన ప్రభువా, నీకే వేరే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, నీ కృపను కాపుదలను సంరక్షించండి. మాతో మీ నుంచి సంరక్షించి నడిపిస్తున్న విధానం ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. నీ యందు ప్రభువా శ్రేష్టమైనటువంటి జీవితమును తండ్రి మాకు ఇస్తున్నారు తండ్రి, నీకే స్తోత్రాలు. ప్రస్తుత పరిస్థితుల ప్రభువా, ప్రతి విషయంలో తండ్రి ప్రభువా మీరు తండ్రి మమ్మల్ని సంరక్షిస్తున్న విధానం ప్రభువా, నీకే స్తోత్రాలయ్యా. నీ యందు ప్రభువా ఒక ఉన్నతమైనటువంటి జీవితమును తండ్రి మాకు దయచేయండి. మీ కృపక పాత్రలుగా తండ్రి మమ్మల్ని గురించి మరి ప్రార్థిస్తున్నాను తండ్రి. చేస్తున్న ప్రతి పనిలో తండ్రి మీరు తోడయండి, సంరక్షించి నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. మరి ఈ ఆరాధన తండ్రి ప్రభువా ఆది నుంచి అంతం వరకు ప్రభువా నీ ప్రత్యక్షతలో నీ ఎరుబడిలో తండ్రి నా మహిమార్థమై శ్రేష్టంగా జరిగించుకోమని మా ప్రభువుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి నాకు ఆశ్రయము, దివ్యమైన దుఃఖమనే పాటను పాడుకొని దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. దేవుడి నాకు ఆశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదు ఆపదల సహాయుడై నన్రోచును. అభయమేపు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. పర్వతములు కదిలినని, యోర్విమారు పడినను, సర్వము ఘోషించుచుని సంద్రము పొంగినను. అభయమేపు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. దేవుడెప్పుడు తోడుగాగా దేశము వర్ధిల్లును. ఆతావునందు ప్రజలు మిగుల ధన్యులై వసింతురు. అభయమేపు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. రాజ్యముల్ కంపించినవు, రాష్ట్రముల్ ఘోషించిన, పూజ్యుడవు యెహోవా వైరి భూని సంహరించును. అభయమేపు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. వెల్లు వీరచు నాయన తెగ బల్లెబునరుగు నాయనే, చెదర చేసిరి పుల నెల్ల త్రుంచు నాయనే. అభయమేపు ఆనందమౌగా దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. పిశాచి పూర్ణ బలము నాతో పెనుగులాడ జడియును. నశించు శత్రు గణము దేవు దాజ్ఞ వలన మడియును.
ఏటికింక వెరవవలయు ఎప్పుడు నాకు పండుగ అభయమేపు ఆనందమానందమానందమౌగా దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము. ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. 91వ కీర్తన ఉదయ చదివి వినిపిస్తారు. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును దాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుతున్నావు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచున్నగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీవు మహోన్నతుడై నా దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొనును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేనతని తప్పించెదను. అతడు నా నామము నెరిగిన వాడు కనుక నేనతని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేనతనికి తోడయుండెదను. అతను విడిపించి అతని గొప్ప చేసెదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చిన ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడబోతున్న వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 20 వచనం వరకు ధ్యానిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 20 వరకు మనము ధ్యానిద్దాం. ఈ యొక్క వచనంలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్నటువంటి మాటలు ఏ విధముగా మనము ఈ లోకములో అపవాదిని మనం ఎదిరించాలో ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఈ యొక్క 3 భాగాలుగా దీన్ని మనము విభజించవచ్చు. 6వ అధ్యాయము 10 నుంచి 11 2 వచనాలు మనం గమనిస్తే అది మనకు సహాయము, మనము ఎవరి వద్ద నుంచి మనం సహాయం పొందుకోవాలి, ఎవరి వద్ద నుంచి మనము బలాన్ని పొందుకోవాలి అనేది ఆ మాటల ద్వారా మనం తెలుసుకోవచ్చు. మరి 12వ వచనం చూస్తే మన శత్రువులు ఎవరు, ఆ శత్రువుని మనము ఏ విధముగా మనము ఎదిరించాలో, మన కవచం ఏంటో 13 నుంచి 20 వరకు మనము చూస్తాం. ఈ 3 అంశాలు ఈ యొక్క 10 నుంచి 20 వచనాల్లో మనము చూడవచ్చు. మొట్టమొదటిగా మనం చూస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తి బట్టి ఆయన యందు బలవంతులై యుండుడి. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనము జాగ్రత్తగా గమనించవలసిన అంశం ఏంటంటే, ఈ విశ్వాస యాత్రలో మనం వెళుతున్నప్పుడు మనము పోరాడేది శరీరాలతో కాదు. మనం పోరాడుతున్నది అంధకార శక్తులతో, అపవాదితో మన పోరాటం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం విశ్వాస జీవితంలో మనము వెళుతున్నాము కనుక ఆ విశ్వాస జీవితమును ఎట్లయినా కూడా దానిని కొలాప్స్ చేయాలి. తిరిగి మరలా
తన వైపు తిప్పుకోవాలని ఎప్పుడు కూడా అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు. మరి ఎఫెసీ సంఘాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఎఫెసీ సంఘం అనేది చాలా ధనిక సంఘం. అది ఆ పట్టణము చాలా ధనికమైనటువంటి పట్టణము, ఐశ్వర్యం కలిగినటువంటి పట్టణము. అక్కడ ఉన్న అన్ని జనాంగం అందరూ కూడా ఒక దేవత ఆరాధన నుంచి, ఆ కల్చర్ నుంచి వారు సంఘంలో చేర్చబడిన వారుగా ఉంటున్నారు అక్కడ. మరి ఆ సంఘంలో ఆ కల్చర్ను తీసుకొచ్చిన పరిస్థితిని మనము ముందు వాక్య భాగాలలో మనం చూడవచ్చు. కనుకనే వారి యొక్క జీవితము జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తులో ఎదుగుతున్న వారి జీవితంలో వారు అపవాది యొక్క తంత్రములను తెలుసుకోవాలి. వారు పోరాడుతున్నది ఎవరితోనో తెలుసుకోవాలి. కంటికి కనబడినటువంటి ఆ యొక్క శత్రువుతో వారు పోరాడుతున్నారు. మరి కంటికి కనబడినటువంటి శత్రువుతో పోరాడుతున్నప్పుడు మనము దాని గురించి అవగాహన కలిగి ఉండాలి. మన సహాయము, మన బలం ఏమిటో మనం తెలుసుకోవాలి. మరి ఏ విధముగా మనము దానిని ఎదిరించాలో తెలుసుకోవాలి. ప్రాముఖ్యంగా యుద్ధరంగం ముందు మనం గమనించినట్లయితే 3 విధాలుగా యుద్ధములో నైపుణ్యాన్ని వారు కలిగి ఉంటారు సైనికులు. మొదటిది డిఫెన్సివ్ మెథడ్ అయితే, రెండవది ఎఫెన్స్ మెథడ్ ఉంటుంది, మూడవది డిఫెన్స్ చేస్తూ ఎఫెన్స్ చేయగలగాలి. మరి ఎప్పుడైతే డిఫెన్స్ చేస్తూ ఎఫెన్స్ చేస్తారో సరైన సమయంలో శత్రువుని మట్టుపెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ డిఫెన్స్ చేసుకుంటూ వెళితే మనం వెనక్కి వెళ్ళే వారంగానే ఉంటాం, కానీ ఆ డిఫెన్స్ మోడ్లో మన జీవితం అనేది ఉంటుంది. ఒకవేళ ఎఫెన్స్ చేసుకుంటూ వెళితే ఆ డిఫెన్స్ చేయలేని పరిస్థితిలో ఆ జీవితము అంతమయ్యేటువంటి పరిస్థితి యుద్ధంలో జరుగుతుంది. కనుక మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం శత్రువుని మనము అటాక్ చేయాలి. ఆ విధమైనటువంటి విధానంతో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనకు కనపడినటువంటి శత్రువు మన మీద, మన ఆత్మీయ జీవితమును కొలాప్స్ చేయడానికి ఆయన ఉపయోగించేటువంటి ఆయుధము దేవుని యొక్క మాటను ఆధారం చేసుకొని చేస్తాడు. ఆ మాటలో సందేహాన్ని కలిగిస్తాడు. ఆ మాటను వక్రీకరించి మాట్లాడతాడు. ఎప్పుడైతే మనము బలముగా లేమో, ఎప్పుడైతే మనం బలముగా లేకుండా ఉంటామో దానికి పడిపోయేటువంటి పరిస్థితి మన జీవితంలో ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా దేవుని యొక్క వాక్యం పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఏ విధముగా వాక్యమును నేర్చుకోవాలో అవగాహన కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఒక చిన్న ప్రయత్నాన్ని నేను చేశాను. ఎందుకంటే ప్రస్తుతం మనము ఈ లోకములో మనం జీవిస్తున్నాం. మన శత్రువుని గురించి కూడా మనకు అవగాహన అనేది కలిగి ఉండాలి. మనం వింటున్న ప్రతి మాటను కూడా మనము సరిగ్గా అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో మన జీవితం ఉండాలి. ఎప్పుడైతే దానిని మనం అర్థం చేసుకుంటామో సరిగా, మనము డిఫెండ్ చేస్తూ ఎఫెన్స్ చేస్తూ మన యుద్ధములో జయం వైపు మనం ముందుకు దూసుకొని వెళ్ళిపోతాం. మన అనాది పితరులను చూస్తే, ఆది పితరులు ఆదామవ్వలను ఒక్క మాట చేత, దేవుడు చెప్పినటువంటి ఆ మాటలనే ఒక్క మాట చేత వారికి సందేహం కలిగించి వారి జీవితంలో పతనం అవ్వటానికి సాతానుడు పురిగొల్పినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఆది కాండలో మనం చూసాం. ఇది నిజమా, ఇది నిజమా, ఒక చిన్న సందేహాన్ని రేకెత్తించి, చిన్న సందేహం రేకెత్తడం వలన దేవుని యొక్క సన్నిధానానికి వారు దూరమైపోయారు. దేవుడు దేన్నైతే చేయవద్దని చెప్పాడో దాన్ని చేశారు. దాని పర్యవసానంగా పాపమును వారి జీవితంలో కొని తెచ్చుకుంటున్నారు, మరణమును వారి జీవితంలో కొని తెచ్చుకున్నారు. మరి దీనికి సూత్రధారి ఎవరు? కనపడినటువంటి అపవాది. కంటికి కనపడినటువంటి అపవాది సందేహమును రేకెత్తించి ఆదాము అవల జీవితంలో దేవుని ఆజ్ఞను మీరేటట్లు చేశారు. మరి అదే సాతాను క్రీస్తు ప్రభువారు 40 దినములు ఉపవాసం ఉన్న తర్వాత
దేవుని యొక్క వాక్యమునే ఎత్తి చూపుతూ వక్రీకరిస్తూ దేవునితో క్రీస్తుతో మాట్లాడినప్పుడు ఆ 3 సందర్భాలలో కూడా క్రీస్తు ప్రభువు వారు దేవుని యొక్క వాక్యమునే ఆయన ఆయుధంగా చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యముని ఆయుధంగా చేసుకొని ఆయన డిఫెండ్ చేసి దాన్ని ఎఫెన్స్ చేసినట్లుగా, అటాక్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. దాన్ని పారిపోయేంత వరకు దేవుని యొక్క వాక్యముని సాధనముగా చేసుకున్నాడు. ఆయన వాక్యమనే ఖడ్గము ద్వారా సాతానును జయించాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు వారు నిజమైనటువంటి వాక్యము కనుక ఆయన శరీరధారిగా ఉన్నాడు. ఆయన ఒక మాదిరిని మనకు చూపించాడు, ఒక ఎగ్జాంపుల్ మనకు చూపించాడు. ప్రతి విషయంలో కూడా సాతానును ఎదిరించే విషయంలో మనం దేవుని యొక్క వాక్యమును చేతపట్టుకొని సాతాను జయించాలి. వారికి కూడా దేవుని యొక్క వాక్యము బాగా తెలుసు. మరి ఆ సాతానుకు తెలిసిన వాక్యం కంటే మనం ఇంకొక బలముగా వాక్యాన్ని తెలుసుకోవాలి. అంటే క్రీస్తులో మనము ఉండేటువంటి అనుభవంలో ఉండాలి. ఆ క్రీస్తు శక్తిని మనము ఆశ్రయించాలి. అందుకని ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు ఆయన. దీనిని ఆశ్రయించాలి. ఎందుకంటే వారి చుట్టూ ఉన్న సమాజము మంచి సమాజం కాదు, చాలా ఘోరమైన స్థితిలో ఉన్నటువంటి సమాజం అది. అక్కడ ఆచారం కూడా, కల్చర్ కూడా ఘోరమైన పరిస్థితిలో ఉన్నది, ఆడంబరం కలిగినటువంటి స్థితిలో ఉన్నది. వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును సంఘములో ప్రదర్శించేటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది. మరి సంఘములో పురుషుల మధ్య కూడా కోపమును ఆయుధముగా చేసుకుని వారు చేతులు ఎత్తుకొని ఒకరికి మధ్య ఒకరికి ప్రేమ లేనటువంటి పరిస్థితి. మరి క్రీస్తును ధరించుకున్న వారి జీవితంలో, క్రీస్తులోనికి నూతన స్వభావం పొందిన వారి జీవితంలో క్రీస్తుకు లేక దేవునికి గౌరవం కలిగించే విధముగా ఆ సంఘం ఉండాలనే ఉద్దేశంతో పౌలు భక్తుడు ఈ యొక్క ఎఫెసీ పత్రిక రాసి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాలు, ఎన్నో అంశాలు ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. 5వ వచనం 15లో మనం చూస్తే, దినములు చెడ్డవి కనుక వీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము వీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తమును మనం గ్రహించాలి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. జ్ఞానము కలిగి, దేవుని జ్ఞానము కలిగి మనల్ని మనము ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళాలి. దినములు చాలా చెడ్డగా ఉన్నాయి. ఆత్మీయ జీవితమును కబళించడానికి ప్రతినిత్యము కూడా అపవాది ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు గర్జించు సింహం వలె ఇటు అటు తిరుగుతున్నాడు. ఎప్పుడు విశ్వాస జీవితం యొక్క ఆత్మీయ జీవితమును కబళించాలని. దినములు చెడ్డగా ఉన్నాయి. టెక్నాలజీ అనేది ఎంతగా విస్తరించిందో అంతగా దేవుని యొక్క మాట విస్తరిస్తూనే ఉంది. అట్ ద సేమ్ టైం అబద్ధ బోధలు కూడా విస్తరిస్తూనే ఉన్నాయి. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి, జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని అడిగి దేవుని యొక్క సహాయమును పొందుకొని, దేవుని యొక్క బలము ద్వారా ఆయన జ్ఞానమును పొందుకొని మనం మన జీవితంలో జాగ్రత్తగా మన జీవితాలను మనం చూసుకోవాలి. జాగ్రత్తగా మన జీవితంలో మనము ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో మన జీవితం ఉండాలి. అందుకని అజ్ఞానులు కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు. అజ్ఞానంలో ఉన్నవాడు ఏమవుతుందంటే పడిపోతాడు. ఎందుకంటే సరైనటువంటి జ్ఞానము లేదు కనుక, సరైనటువంటి అవగాహన లేదు కనుక ఆ వ్యక్తి పడిపోవడానికి ఆస్కారం ఉన్నది. కనుక ఆ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దేవుని మాటను, శక్తిని మనం పొందుకోవాలి. దేవుని మాటను మనం సరిగా గ్రహించగలగాలి. ఇదే ప్రాముఖ్యమైనది క్రైస్తవ విశ్వాస జీవితంలో. ప్రార్థనలో దేవుడితో మాట్లాడుతున్నావు,
మరి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు దానిని సరిగా నీవు అర్థం చేసుకోలేకపోతే దాని వలన శక్తిని నువ్వు పొందుకోలేవు. దాన్ని చక్కగా అవగాహనతో దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని నీవు అర్థం చేసుకొని జ్ఞానయుక్తముగా దేవుని యొక్క మాటలు నీవు అర్థం చేసుకోవాలి, దాన్ని గ్రహించాలి. ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో దేవుని మాటలో శక్తి ఉన్నది కనుక అపవాదిని ఎదిరించే శక్తి నీ జీవితంలో దేవుడిని అనుగ్రహిస్తాడు. అందుకనే 10వ వచనంలో చూస్తే 6-10లో చూస్తే తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఈ పత్రిక చివరికి పౌలు భక్తులు వచ్చినప్పుడు మెయిన్ ప్రాముఖ్యమైన అంశాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. మనం భౌతికమైన వారితో మనం పోరాటం లేదు, కంటికి కనబడేటువంటి శత్రువుతో మనం పోరాటం లేదు, మనకి కనబడేటువంటి శత్రువుతో మనం పోరాడుతున్నాం కనుక చాలా విజిలెంట్గా మనం ఉండాలి. వివేకము కలిగి మనం ఉండాలి, శక్తిని మనం కలిగి ఉండాలి. మరి ఈ శక్తి మనకు ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభువు దగ్గర నుంచి మన దగ్గరకు వస్తుంది. క్రీస్తు యొక్క పునరుద్ధానం నుంచి మనం ఆ శక్తిని మనం పొందుకున్నాం. ఎందుకంటే ఆయన మరణమును జయించి ఉన్నాడు, మరణపు ముళ్ళును ఆయన విరిచి ఉన్నాడు. ఆ శక్తిని మనము అందిపుచ్చుకోవాలి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఎవరి యందు మనం బలవంతులై ఉండాలి? మహాశక్తిని బట్టి, ఆయన యొక్క మహాశక్తిని ఆశ్రయించి మనము ఆయన యందు మనం బలముగా ఉండాలి. అంటే ఆయన వాక్యమునందు మనం బలమును కలిగి ఉండాలి. ఎప్పుడైతే వాక్యమందు నువ్వు బలముగా స్థిరంగా ఉంటావో బండ మీద కట్టినటువంటి గృహంలాగా నువ్వు స్థిరంగా ఉంటావు. ఎటువంటి శ్రమ వచ్చినా, శోధన వచ్చినా, అపవాది ఏ విధముగా నిన్ను కబళించాలని చూసినా కూడా నీవు స్థిరముగా ఉంటావు. ఎందుకంటే నీవు ప్రభు యొక్క మహాశక్తిని ఆశ్రయించావు కనుక, ఆయన యందు నీవు ఉన్నావు కనుక, ఆయన బలము నీ జీవితంలో ఉన్నది కనుక. ఎఫెసీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. మరియు మీ మనోనేత్రములు వెలించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకున్నటకు మీ యందు జ్ఞానము ప్రత్యక్షము గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనను విజ్ఞాపన చేయుచున్నాను. ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. ఎంత గొప్ప మాట చూశారు ఇక్కడ. క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించుచు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యం ఎట్టిదో మనము తెలుసుకోవాలి. ఆ శక్తిని మనం ఆశ్రయించాలి. ఆ క్రీస్తు శక్తిని మన జీవితంలో మనము అందిపుచ్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ శక్తిని నీవు ఆశ్రయిస్తావో నీ జీవితంలో నీవు బలమైనటువంటి విశ్వాస జీవితాన్ని నీవు కలిగి ఉంటావు. బలమైనటువంటి వ్యక్తిగా నీవు క్రీస్తులో స్థిరముగానే ఉంటావు. చంచలమైన మనసు నీ జీవితంలో ఉండదు. నీ జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా కూడా నీవు దాన్ని గ్రహించగలవు. అంతేకాకుండా నీవు లోకములో ఎటువంటి వాక్యమును నీవు విన్నా కూడా ఆ వాక్యము వాక్యానుసారమైనదా కాదని తెలుసుకునేటువంటి శక్తి నీ జీవితంలో వస్తుంది. కనుక దానిలో ప్రావీణ్యం నువ్వు సంపాదించాలి, గ్రహించాలి. వాక్యం యొక్క అర్థాన్ని మనము తెలుసుకోవడానికి ప్రయాసపడాలి. ఆయన ముందు ఒక యోగ్యత కలిగినటువంటి విశ్వాస జీవితము నీ జీవితంలో ఉండాలి. రెండోది మనం గమనించినట్లయితే మీరు అపవాది తంత్రములు ఎదుర్చుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. మన సహాయము దేవుని యొక్క నుంచి మనకు సహాయము. ఈ కనబడని శత్రువును జయించాలంటే ఆయన శక్తిని, ఆయన బలాన్ని మనము ఆశ్రయించాలి. ఆయన యందు మనము బలముగా ఉండాలి. ఎదిగే విషయంలో బలముగా ఉండాలి.
విశ్వాస జీవితంలో ప్రారంభమైనప్పుడు పాల వంటి వాక్యమును ఏ విధముగా తీసుకుని మనము విశ్వాస జీవితంలో ఎదుగుతూ ముందుకు వచ్చామో బలవర్ధకమైన ఆహారం వైపు మనము చూస్తూ బలవర్ధకమైన ఆహారం తీసుకునే స్థితిలో ఉండి క్రీస్తు బలాన్ని మన జీవితంలో మనం పొందుకోవాలి. మరి అపవాదిని ఎదిరించాలంటే బలం మన జీవితంలో మనకు కావాలి. రెండవది చూస్తే, మీరు అపవాది తంత్రం ఎదిరించుటకు శక్తిమంతుడు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దాని యొక్క తంత్రములను ఎదిరించుటకు వాడు ఎప్పుడు వచ్చినా కూడా అపవాది మాయోపాయం చేత వస్తాడు, నిన్ను కబళించడానికి వస్తాడు, నిన్ను నీవున్న విశ్వాస స్థితి నుంచి జరపడానికి పడవేయడానికి మాయోపాయం చేత వస్తాడు, తంత్రాల్ని ఉపయోగిస్తాడు. యూజ్ ద టాక్టిక్స్. నీ విశ్వాస జీవితమును పడవేయడానికి ఆ టాక్టిక్స్ను ఉపయోగిస్తాడు. కనుక జాగ్రత్త కలిగి ఉండాలి. మనం జాగ్రత్త కలిగి ఉండాలంటే ఆ యొక్క తంత్రాల్ని ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచము ధరించుకొనుడి. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోమని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దాం. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవలెను. పుట్టినోడు చూస్తే నవీన పురుషుని ధరించుకోవలెను. ప్రాచీన స్వభావం మన జీవితంలో తీసివేయబడింది. ఇప్పుడైతే క్రీస్తు యేసుని రక్షకుడిగా నీవు అంగీకరించి అనేది విశ్వాసం ఉంచి నీవు బాప్తిసం తీసుకున్నావో క్రీస్తుని నీవు ధరించుకుంటున్నావు. నీ జీవితంలో క్రీస్తు యొక్క స్వభావం వస్తున్నది. నీతియు యథార్థమైన భక్తియు కలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. ఇప్పుడైతే క్రీస్తులోకి మనం వచ్చామో దేవుని పోలిక మనము నవీన స్వభావాన్ని ధరించుకొని దేవుని పోలిక మనము సృష్టించబడి ఉన్నాం. ఆ నవీన స్వభావము మనము ధరించుకోవాలి. క్రీస్తుని మనం ధరించుకొని ఆయన ఇచ్చే శక్తిని మనం పొందుకొని అపవాది తంత్రమును ఎదిరించడానికి మనము ముందుకు వెళ్ళాలి. ఏలయనగా మనం ఎవరితో పోరాడుతున్నాము? మన శత్రువులు ఎవరంటే ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు. మనం పోరాడుతుంది శరీరులతో మనం పోరాడటం లేదు. మనం పోరాడుతున్నది ఎవరితోనో చూద్దాం. ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందన్న దురాత్మల సమూహంతోనూ మనము పోరాడుతున్నాము. మనము పోరాడుతున్నది రక్త మాంసములు కలిగినటువంటి శత్రువుతో మనం పోరాడడం లేదు. అపవాది సైన్యముతో మనం పోరాడుతున్నాం. అపవాదితో మనము పోరాడుతున్నాము. వాళ్ళు ఎవరి మన ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో లోకనాథులతోనూ పోరాడుతున్నాము. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాము. కంటికి కనబడినటువంటి శత్రువుతో మనం పోరాడుతున్నాం. ఏ క్షణము ఏ వైపు నుంచి వస్తాడో, ఏ విధముగా సందేహాన్ని తీసుకుని వచ్చి నీ జీవితాన్ని పతనం చేస్తాడో తెలియదు. కనుక ప్రతినిత్యం కూడా ఎలర్ట్గా ఉండాలి. మన జీవితంలో మనము ఉండాలి. అందుకని కింద వచనంలో చెప్తున్నాడు, అందుచేత మీరు ఆపత్తినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వాడే నిలబొట్టకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు, ఆపద్దినం అంటే ఏ క్షణమైనా వచ్చది, ఏ దినమైనా కూడా ఆపద వచ్చినటువంటి ఆ సమయంలో ఆ దినమునందు ఆపద్దినమందు నీవు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులకు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకోమంటున్నాడు. ఆపద్దినములో, ఆ శోధింపబడుతున్నటువంటి ఆ దినములో, అది ఏ దినమైనా కూడా ఆపద వచ్చేటువంటి దినము. ఆ సమయంలో నీవు దాన్ని ఎదిరించాలంటే, నీవు శక్తిమంతుడు కావాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం అంటే దేవుని యొక్క సర్వాంగ కవచము ధరించుకోమని పరిశుద్ధాత్మ పరిశుద్ధ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను
ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేసిన ఎప్పుడనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. క్రీస్తు అనుగ్రహించి సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, ఇక్కడ చదవబడిన మాటలన్నీ కూడా క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశం ఇక్కడ ప్రస్తావించబడింది. జాలిగల మనస్సు, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును, దీనిని ధరించుకోవాలి. ప్రతి క్రీస్తులో మనం ఉన్నామో క్రీస్తులో ఉన్నటువంటి ఈ యొక్క గుణములు కూడా మన జీవితంలో ఉండాలి. వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకుని ఎవడైనా తనకు హాని చేసినని అనుకునేలా ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. క్షమాపణ కలిగినటువంటి హృదయం మనము కలిగి ఉండాలి. ప్రభు మీరును క్షమించలాగిన మీరును క్షమించడు. ఎందుకంటే మన పాపములను క్రీస్తు ప్రభు వారు క్షమించారు. మనం చేసిన ప్రతి దోషాన్ని కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకుని వాగ్దానం చేశారు. ఆయన క్షమించాడు కనుక మనము కూడా ప్రతి ఒక్కరిని బద్దులుగా మన జీవితంలో మనం ఉంటున్నాము. వీటన్నిటికంటే పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునుడి. దేవునిలోను క్రీస్తులోనది కూడా పరిపూర్ణమైన ప్రేమ, అగాపే ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమను ధరించుకోవాలి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడుతుంది మరియు కృతజ్ఞులై ఉండుడి. ప్రతి విషయంలో కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. క్రీస్తు అనుగ్రహించేటువంటి సమాధానము హృదయంలో ఏలనీయాలి. సంఘములో, సంఘ విశ్వాస జీవితంలో వెళుతున్న మన జీవితంలో ఆ యొక్క సమాధానం అనేది మన జీవితంలో ఉండాలి. సమాధానం మన హృదయాన్ని ఏలనీయుడి అంటున్నాడు. మరి సమాధానం హృదయం ఏలనీయాలంటే పరిపూర్ణమైనటువంటి సమాధానం మన జీవితంలో ఉండాలి. సాతానుడు శోధన ద్వారా నీ హృదయాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. మీ తలంపులను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అలజడిని సృష్టించడానికి ప్రయత్నిస్తాడు. కనుక క్రీస్తు సమాధానం నీ జీవితంలో ఉండాలంటే క్రీస్తుని గురించినటువంటి పరిపూర్ణమైన అవగాహన నీ జీవితంలో ఉండాలి. ప్రస్తుత కాలం మనం చాలా సమయాలలో మనం చూస్తాం. ప్రతిదానికి కూడా టెన్షన్స్, కంగారు పడతారు, బాధపడతారు, పరిస్థితులను చూస్తారు. అసమాధానం వారి జీవితంలో ఉంటుంది. ఎందుకంటే క్రీస్తుని పరిపూర్ణంగా ఆశ్రయించిన వారి జీవితంలో సమాధానం ఉంటుంది. యోబు జీవితాన్ని మనం సాదృశ్యంగా చూసాం పాత నిబంధనలో. అటువంటి విశ్వాసము, బలమైనటువంటి దేవుని యందు నమ్మకము ఉండాలి. దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకొని పోయాడు. ఆయన మనకి ఇచ్చినప్పుడు మనం సంతోషించాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి పరిస్థితులను కూడా కృతజ్ఞతను మనం కలిగి ఉండాలి. ఏ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆయన యందు నీవు సంతోషించేటువంటి అనుభవం ఉండాలి. ఎందుకంటే ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటాడు, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి. ఎల్లప్పుడూ సంతోష సమయంలో ఆనందించాలి, దుఃఖ సమయంలో ఆనందించాలి, పరిస్థితులు బాగానప్పుడు ఆనందించాలి. ప్రతి సమయంలో కూడా దేవుని యందు సంతోషం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో సమాధానం నీ హృదయంలో ఉంటుంది. నువ్వు టెన్షన్ పడవలసినటువంటి అవసరత ఏమీ ఉండదు. కనుకనే మనము మన జీవితంలో దేవుని మనం ధరించుకోవాలి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునే వారే శరీరేచ్ఛను నెరవేర్చుకుంటూ శరీర విషయమై ఆలోచన చేసుకొనబడి. ఎప్పుడైతే మనము విశ్వాస యాత్రలో వెళుతున్నామో మనం ఆత్మీయ క్రియలు చేసేవారుగా మనం ఉండాలి. క్రీస్తుని ధరించుకున్నప్పుడు క్రీస్తు యొక్క ఆలోచనలు మన జీవితంలో ఉండాలి. మన శరీరాన్ని గురించి మనము ఆలోచించకుండా ఆత్మీయ క్రియల వైపు మనం ఆలోచించాలి. ఆత్మీయ గుణాలను మన జీవితంలో, ఆత్మ ఫలాన్ని మన జీవితంలో ఉంచుకోవడానికి మనము ప్రయత్నం చేస్తూ మనము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, వాయుమండలపు అధికారులతో మనం పోరాడుతున్నాము. వారిని ఎదిరించాలంటే దేవుడిచ్చేటువంటి ఆ సర్వాంగ కవచం నీకు కావాలి. అవేంటో మనం చూద్దాం. ఏదగనగా మీ నడుమునకు సత్యమని దట్టి కట్టుకొని, నడుమునకు సత్యం అనేటువంటి దట్టి కట్టుకోమంటున్నాడు. ట్రూత్ అనేటువంటి బెల్ట్ని మనము కట్టుకోవాలి.
సత్యం ఏంటి? దేవుని యొక్క వాక్యమే సత్యము. యోహాను 17:10 మనం చూస్తాం, నీ వాక్యమే సత్యము, సత్యమునందు వీరిని ప్రతిష్ఠించండి. వాక్యం అనే సత్యాన్ని, ఆ ట్రూత్ అనే బెల్ట్ని మనం నడుముకు కట్టుకోవాలి. నడుముకు ఎందుకంటే కట్టుకునేది ఎందుకంటే పరిస్థితి, ఈ నడుముకు కట్టుకునే పరిస్థితిలో అది మనల్ని కిందకు పడిపోకుండా ఆపుతుంది. ఆధారము నడుము అనేది వెన్నుపూసకు ఆధారము. నువ్వు ధైర్యంగా నిలబడాలంటే ఆధారం ఇక్కడ ఉన్నది. ఆ నడుములకు సత్యం అనే దట్టిని మనము కట్టుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూద్దాం. యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమైనదే నమ్మువారందరి కలుగు దేవుని యొక్క నీతి అయి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు ధర్మశాస్త్రం దేవుని యొక్క మాటల గురించి చెప్తూ ఉన్నాను. మరి దేవుని యొక్క మాట క్రీస్తు యేసునందలి విశ్వాసం మూలముగా నమ్మువారికి అందరికీ కలుగు దేవుని యొక్క నీతి అయి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నమ్మువారికి నీతిగా ఉంటుంది. ఆ వాక్యమును మనము స్పష్టముగా ఆ సత్యాన్ని మన జీవితంలో ఒక గట్టిగా నడుముకు మనము కట్టుకోవాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అదేవిధముగా రెండవది మనం చూస్తే, పాదములకు సమాధాన సువార్తను సిద్ధ మనసు తొడుక్కొని నిలవబడుడి. నడుమైపోయింది, ఇప్పుడు పాదముల దగ్గరికి వస్తున్నది. ఈ యొక్క రూపకాలంకారంలో ఇదంతా కూడా రాయబడి ఉన్నది. ఎందుకంటే అక్కడ రోమా సైన్యాన్ని ఉద్దేశించి వారు ఉపయోగించేటువంటి యుద్ధోపకరణముల గురించి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక మెటఫారికల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. పాదములకు సమాధాన సువార్తల సిద్ధ మనసును జోడు తొడుక్కోవాలి. సమాధానము సువార్త వలనైనటువంటి సిద్ధ మనసు, స్టేబుల్ హార్ట్, మంచి హృదయాన్ని మనము ధరించుకోవాలి. చూసినట్టయితే రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో మనము సమాధానము కలిగి ఉందుము. సమాధానం అనేది దేవునితో మనము సమాధానం కలిగి ఉండటానికి ఇక్కడ కూడా విశ్వాసం అనేది మనకు తోడ్పడుతుంది. స్వార్థ ద్వారా అంటే దేవుని యొక్క మాట ద్వారా, విశ్వాసం అనేది దేవుని యొక్క మాట ద్వారా మన జీవితంలో వస్తుంది. దేవుని యొక్క మాటను ఎప్పుడైతే ఎక్కువగా మన జీవితంలో ధ్యానిస్తూ ఉంటామో, దేవునితో ఎక్కువ మన సంబంధాన్ని కలిగి ఉంటామో, మన జీవితంలో విశ్వాసం పెరుగుతుంది. తద్వారా ఆ విశ్వాసం ద్వారా మన జీవితంలో నీతి అనేది ఉంటుంది, సమాధానం అనేది మన జీవితంలో ఉంటుంది. మరి ఆ సమాధానాన్ని మనము జోడుగా తొడుక్కుని మన విశ్వాస యాత్రలో మనము ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ముఖ్యంగా రక్షణ, విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకోవాలి. మరలా విశ్వాసం గురించి ఇక్కడ మాట్లాడు. విశ్వాసం అనగా నిరీక్షించిన దాని యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నటువంటి రుజువుగా ఉంటూ ఉన్నది మన జీవితం. క్రీస్తునందు ప్రియమైన దేవుని వల్ల ఈ రోమా సైనికులు వాడేటువంటి డాలును మనం గమనించినట్లయితే, ఆ డాలు చెక్కతో చేయబడి ఉంటుంది. ఆ డాలు చెక్కతో చేయబడి ఉంటుంది. దానిపైన తోలుతో ఒక పొరను అంటించబడి ఉంటుంది. చెక్క డాలు పైన తోలుతో ఒక పొర ఉంటుంది. వీరు యుద్ధములకు వెళ్ళేటప్పుడు ఆ డాలును నీటిలో ముంచి తీసుకుని వెళ్తారు. నిలువెత్తు డాలు. మనం మామూలుగా మన చరిత్రలో చూసినప్పుడు ఆ రౌండ్గా ఉండేటువంటి డాలు కాదు, అది మనిషి నిలువెత్తు ఉండేటువంటి డాలు. వారు పట్టుకొని డిఫెన్స్ చేయడానికి అది ఉపయోగపడుతుంది. డిఫెన్స్ చేయడానికి ఉపయోగము పడుతుంది. ఇప్పటి వరకు ఉన్నాయన్నీ కూడా డిఫెన్సివ్ ఎలిమెంట్స్. సత్యం అనేది దట్టి మనం పెట్టుకుంటాము. అక్కడ ఖడ్గం పెట్టుకోవడానికి ఒక వరకొడ అనేది ఉంటుంది. పాదములకు తొడుక్కునేటువంటి సమాధాన సువార్తల సిద్ధ మనసు జోడు తొడుక్కుంటే ఇవి కూడా డిఫెన్సివ్ ఓన్లీ.
మరి ఇప్పుడు చూసుకున్న మాట, విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దుష్టుని యొక్క అగ్ని బాణములు, వాడు తన మాట ద్వారా నిన్ను కబళించడానికి ప్రయత్నించినప్పుడు వాటిని ఆర్పడానికి, నీ జీవితమును ఆత్మీయ జీవితమును కాల్చివేయడానికి వాడు వాడుతున్న ప్రతి ఒక్క మాటకు నీవు డిఫెన్సివ్గా నీవు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఏ విధంగా డిఫెన్స్ చేయగలగా? నీవు విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకోవాలి. విశ్వాసం అనేది నీ జీవితంలో రావాలంటే అది కూడా దేవుని యొక్క వాక్యము ద్వారానే సాధ్యం. విశ్వాసమును డాలు పట్టుకొని దానితో మీరు దుష్టుని అగ్నిబాణమును ఆర్పుటకు శక్తిమంతులు అగుదురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ జీవితంలో బలమైన విశ్వాసం రావాలి. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట వలన కలుగును. ఆ విశ్వాసాన్ని జీవితంలో పెంపొందించుకోవాలి. ఎందుకంటే అది నిన్ను ప్రొటెక్ట్ చేసుకునేదిగా ఉంటుంది. నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. సాతాను వేసేటువంటి వాగ్బాణములను నువ్వు గ్రహించి దానిని ఎదుర్కోవడానికి నీకు ఆత్మీయ రక్షణగా ఉంటుంది. యు విల్ ప్రొటెక్ట్. రోమా సైన్యము ఆ చెక్కతో చేసినటువంటి డాలును నీటిలో తడిపి ఉన్నప్పుడు అగ్నిబాణం వేసినప్పుడు దాన్ని ఆరిపోవడానికి అది ఉపయోగపడుతుంది. అందువలనే దానిని నీటిలో వాళ్ళు ముంచుతారు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ నందు సంస్కృతి, ప్రతి పుస్తకం యొక్క సంస్కృతి అనేది చక్కగా తెలుసుకోవాలి. అది తెలుసుకోనప్పుడు వాక్యమును విభజించడం చాలా కష్టం. చరిత్ర తెలుసుకోవాలి, భౌగోళిక పరిస్థితులు తెలుసుకోవాలి, అది ఏ జానర్లో వ్రాయబడినదో, ఏ శైలిలో వ్రాయబడిందో మనం తెలుసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి కల్చర్, మొట్టమొదటి శ్రోతలు ఆ వాక్యమును ఎవరికైతే రాశారో వారి జీవితాలు అక్కడ ఏ విధంగా ఉన్నాయి, ఆ పరిస్థితులు అక్కడ ఏమున్నది, దాన్ని మనం గ్రహించినప్పుడే సరిగా మనం దేవుని యొక్క వాక్యమును అర్థం చేసుకోగలుగుతాం. ఇది చాలా ప్రాముఖ్యము. వారికి మనకి చాలా గ్యాప్ అనేది ఉన్నది, టైం గ్యాప్ అనేది చాలా ఉన్నది. ఎక్కడ దాకా ఎందుకండి? ఒక 100 సంవత్సరాల ముందు తెలుగులో రాసిన పుస్తకాన్ని చదవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్ లేక మన జనరేషన్ కూడా చదవడానికి సాధ్యం కాదు. ఎందుకంటే గ్రాంధిక భాష వాడారు కనుక, గ్రాంధిక భాష వాడబడింది కనుక. గ్రాంధిక భాషలో ప్రసంగాలు చెప్తేనే చాలా మందికి అర్థం కాదు. మన తాతలను తీసుకున్నా కానీ, మన ముందు జనరేషన్ తీసుకున్నా కానీ, వారు బైబిల్ బోధించేటప్పుడు చాలా వరకు కూడా బిబిలికల్ వర్డ్స్, గ్రాంధికమైన మాటలను వారు ఉపయోగించేవారు. మనకు కూడా అనేక సందర్భాల్లో అర్థం కానటువంటి పరిస్థితులు మన చిన్నతనాల్లో మనకు ఉండేది. 100 సంవత్సరాల గ్యాప్లోనే ఇంత భాషలో మార్పు అనేది వచ్చినప్పుడు, మరి మొట్టమొదటి గ్రంథము క్రీస్తు పూర్వం 1400, చివరి గ్రంథం ప్రకటన గ్రంథము క్రీస్తు శకము 90. మరి ఎంత గ్యాప్ లాంగ్వేజ్లో ఉండి ఉండవచ్చు, రాత శైలిలో ఎంత గ్యాప్ ఉండి ఉండవచ్చు. సో కనుక మనము జాగ్రత్తగా దాన్ని గ్రహించాలి. భాషా శైలిని కూడా సరిగా అర్థం చేసుకోవాలి. కింగ్ జేమ్స్ వర్షన్, ఓల్డ్ వర్షన్ చూస్తే సగానికి మందికి అర్థం కాదా ఇంగ్లీష్. అందుకని న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ వచ్చింది. ఇంకొన్ని సులువుగా అర్థం కావడానికి థాట్ టు థాట్ ప్రాసెస్లో వచ్చింది. ఎన్ఎల్టీ, ఎన్ఐవి అంటే భాషను సరళీకృతం చేశారు, తేలికగా అర్థమైనట్లు. కనుక మనము గ్రంథకర్త రాసినటువంటి థాట్ ప్రాసెస్ మనకు అర్థం కావాలంటే అన్ని జాగ్రత్తగా మనం గమనించాలి. ఎందుకు రాసే శైలిలో కూడా తేడా ఉంటుంది. ఇంగ్లీష్ కుడి నుంచి ఎడం నుంచి కుడికి రాస్తే, కొన్ని భాషలు అయితే ఎడం నుంచి కుడికి రాస్తారు. శైలిలో కూడా మార్పు ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రీక్లో రాసిన భాషను వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ మనం తీసుకున్నా కానీ మనకు అర్థమయ్యేటట్టు గ్రామటికల్గా మనం దాన్ని విభజించలేము. కనుక ఇంగ్లీష్లో వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ చదవగలగాలి, డైనమిక్ ట్రాన్స్లేషన్, ఇన్ బిట్వీన్ ట్రాన్స్లేషన్ చదవగలగాలి,
థాట్ ప్రాసెస్లో మనం చదవగలగాలి. అప్పుడు కరెక్ట్గా మనము ఆ భాషను అర్థం చేసుకోవచ్చు. తెలుగు ఒకటే వచ్చినా కూడా తెలుగు భాషను మనం చదువుతున్నప్పుడు అర్థం కానప్పుడు దేవుని సన్నిధిలో అడగండి, 10 సార్లు చదవండి. ఒక తెలుగు బైబిల్, స్టడీ బైబిల్ తీసుకురండి, గ్రహించడానికి ప్రయత్నించండి. అంతేకాని సొంత ఆలోచనల మీద మనం ఆధారపడవద్దు. సొంత ఆలోచన వచ్చినా కూడా అది దేవుని వాక్యమునకు సరితూగుతుందా లేదా సరిపోల్చుకోండి దానితో. అంతేగాని బలవంతంగా మీ యొక్క ఆలోచనను దేవుని యొక్క వాక్యంలో రుద్దవద్దు. అది మంచి క్రమం కాదు, మంచి పద్ధతి కాదు. మనం ప్రావీణ్యత పొందాలి. ఎందుకంటే మనం పోరాడుతుంది సాతానుతో మనం పోరాడుతున్నాము. వాక్యం తెలిసిన వారితో మనం పోరాడుతున్నాము. అపవాదితో మనం పోరాడుతున్నాం కనుక బలము కలిగి ఉండాలి మనము. ఎందుకంటే ఎక్కడ మన దగ్గర తప్పు జరుగుతుందా, ఎప్పుడు పట్టుకుందామని ఆలోచిస్తూ ఉంటాడు. గర్జించి సింహంలో తిరుగుతున్నాడు కనుక మెలకువగా ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి ఒక్క మాటను కూడా చక్కగా గ్రహించేటువంటి అనుభవం మన జీవితము ఉండాలి. విశ్వాసమును డాలు పట్టుకొని వాడు వేసేటువంటి అగ్నిబాణం నుండి ఆర్పుటకు శక్తిమంతులు కావాలంటే మనము మన జీవితంలో ఆ విశ్వాసం అనే డాలు మన జీవితంలో ఉండాలి. ప్రాముఖ్యమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తునందు ప్రేమైన వారలాగా క్రైస్తవ విశ్వాస జీవితము కొన్ని సవాళ్లతో కూడుకున్నటువంటి జీవితం, ఇరుకు మార్గములో వెళ్ళవలసిన జీవితము, నిబద్ధతతో వెళ్ళేటువంటి జీవితము, క్రమశిక్షణ కలిగి మనము మన జీవితాన్ని కొనసాగించాలి. క్రమశిక్షణలో వెళ్ళాలి. క్రీస్తు యొక్క సమాధానం ఉండాలి. నీకు అపకారం చేసిన వారిని కూడా క్షమించేటువంటి పరిస్థితిలో ఉండాలి. ఇది చాలా కష్టమైనది అయినప్పటికీ కూడా క్రీస్తు చేసి చూపించాడు. శిలువ పైన ఆయనను మరణం కప్పిడించేవారు, తనకు వచ్చిన వారు, తన మీద ఉమ్మి వేసిన వారిని క్షమించాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెవరు కనుక వీరిని క్షమించారు. క్షమాహృదయం కలిగి ముందుకు వెళ్ళాలి. క్రైస్తవ విశ్వాస జీవితాలలో చాలామంది జీవితాలలో అది కొరబడుతున్నది. ఎందుకంటే సెల్ఫ్ అనేది వారి జీవితంలో ఉంటుంది కనుక సెల్ఫ్ అనేది మనం డినై చేయగలగాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని కూడా నువ్వు ఉపేక్షించుకొని సిలువనెత్తుకొని నీవు దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు ఉపేక్షించుకోలేదో యు కెనాట్ ట్రావెల్ అలోన్. ముందుకు నువ్వు వెళ్ళలేవు. యు నీడ్ టు డినై యువర్ సెల్ఫ్. క్రీస్తు ప్రేమను చూపించాలి. క్రీస్తు సమాధానం నీ జీవితంలో ఉండాలి. క్రీస్తు యొక్క ప్రతి ఒక్క సుగుణము నీ జీవితంలో ఉండాలి. తర్వాత మాట మనం చూస్తే, మరియు రక్షణను శిరస్త్రాణము నీ జీవితంలో ఉండాలి. టు ప్రొటెక్ట్ యువర్ బ్రెయిన్, టు ప్రొటెక్ట్ యువర్ హెడ్. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము మన జీవితంలో ఉండాలి. ఎఫెసీయులకు రాసిన 2వ అధ్యాయము 8-9 చూసినట్లయితే, మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడినారు, ఇది మీ వలన కలిగిన కాదు, దేవుని యొక్క వరమే. రక్షణ అనేటువంటి శిరస్త్రాణము మన జీవితంలో ఉండాలి. ఎందుకంటే అది మన మెదడును దేవుని యొక్క మాటే. విశ్వాసం ద్వారా మనము క్రీస్తులోనికి మనం వచ్చాం. మనకు వచ్చే తలంపులను అది కంట్రోల్ చేస్తుంది. సాతాను ఇచ్చేటువంటి ఆ సందేహమైన ప్రశ్నలకు సరిగా మనం ప్రతిస్పందించడానికి మనం ప్రొటెక్ట్ చేసేది మన రక్షణ. అందుకని రక్షణ అనుభవం మనం కాపాడుకుంటూ ఉండాలి. ఆయన వాక్యమే మనల్ని దానిలో మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. వాక్యమే మన జీవితంలో మనల్ని భద్రపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్తుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. తర్వాత అంశాన్ని చూస్తే, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము, స్పిరిచువల్ వెపన్. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గం ప్రతిరించి ఉండాలి. దీంతో ఎఫెన్స్ నువ్వు మొదలు పెడతావు, అటాకింగ్ నువ్వు మొదలు పెడతావు. క్రీస్తు ప్రభు వారు కూడా ఆయన అటాక్ చేసి చూపించాడు సైతం. దేవుని మాట ద్వారా జయించాడు దాన్ని. దేవుని యొక్క వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకుని యోహాను సువార్త 14:26 ఒకసారి చూద్దాం. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపుకో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. క్రీస్తు చెప్పిన ప్రతి మాట కూడా, ఆయన నోటించి వెళ్ళిన ప్రతి మాట కూడా మన జీవితంలో పరిశుద్ధాత్మ నుండి మనకు జ్ఞాపకం చేస్తూ సాతానును జయించడానికి ఆయన సహాయకారిగా మన జీవితంలో ఉంచున్నాడు. మనకు జ్ఞాపకం చేస్తాడు. సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకము చేయను.
He will teach us. He will guide us when we are reading the Bible. He will illuminate our thought. అది బైబిల్లో ఎక్కడుందో మనకు దేవుడు తెలియపరుస్తాడు. మన విశ్వాసాన్ని ఇంకా కూడా బలపరుస్తాడు ఆయన. ఇతర ఎటువంటి ఆలోచనలు మన జీవితంలో రాకుండా, మన సమాధానము కొరవడకుండా దేవుని యొక్క మాటను మన జీవితంలో ఉంచుతూ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. ఆయన సమస్తమును బోధించి మీకు చెప్పిన సంగతులంటే ఆయన జ్ఞాపకము చేస్తాడు. మనల్ని జ్ఞాపకం చేస్తాడు. ఆయన మాటలన్నీ కూడా జ్ఞాపకం చేసి మనము ముందుకు వెళ్ళడానికి ఆయన ప్రతినిత్యం కూడా మనల్ని నడిపిస్తాడు. కనుకనే మనము ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. ప్రతి ఒక్కరి పరిశుద్ధ నిమిత్తం మనము ప్రార్థన చేస్తూ మెలకువగా మన జీవితంలో ఉండాలి. మరియు నేను దేని నిమిత్తం రాయబారనే సంఖ్యలో ఉన్నానో ఆ స్వార్థ మర్మమును ధైర్యంగా తెలియచేయటకు నేను మాట్లాడనోడు తెలిసినప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండండి. అంటే దేవుని యొక్క వాక్యమును ధైర్యముగా బోధించడానికి పౌలు గురించి ప్రార్థన చేయమని ఆయన చెబుతున్నాను. వాక్శక్తిని మాట్లాడటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు మీరు విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనం చేయాల్సిన పద్ధతులు విన్నాం. ప్రతి పరిశుద్ధుని గురించి మనం ప్రార్థన చేయాలి. ఇతరుల నిమిత్తం మనం ప్రార్థన చేయాలి. మనము మన దైవ సేవకుల నిమిత్తం ప్రార్థన చేయాలి. మన సంఘంలో వాక్యమును బోధిస్తున్న వారి గురించి ప్రార్థన చేయాలి. మన ఇండియా దేశంలో మన సంఘంలో బోధకుల నిమిత్తం ప్రార్థన చేయాలి. ప్రతి దైవదాసుని గురించి కూడా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క మాటలను సరిగా బోధించడానికి వారికి వాక్శక్తి దేవుడు అనుగ్రహించినట్టు మనము ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి విశ్వాసిని కూడా దేవుని యొక్క వాక్యములో బలముగా వారు స్థిరముగా ఉంచగలిగేటువంటి బలమైనటువంటి దేవుని మాటలు బోధించాలి. వారికి జ్ఞానము దేవుడు ఇవ్వాలి, ఆ వాక్శక్తి దేవుడు ఇవ్వాలి. ధైర్యంతో వారు మాట్లాడాలి. ధైర్యంతో నిజము చెప్పడానికి ఎప్పుడు కూడా ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి అనుభవంలో ప్రతి దైవజనుడు ఉండాలి. దేవుని మాటలను నిజముగా బోధిస్తున్నప్పుడు మనం భయపడకూడదు. భౌతిక పరంగా మనకి హాని జరుగుతుందేమో కానీ ఆత్మీయపరంగా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. భౌతికంగా కూడా ఆయన మనకు సహాయం దయచేస్తాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంతో దేవుని యొక్క వాక్యమును ప్రకటించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ ధైర్యం నిమిత్తము విజ్ఞాపన చేయమని పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన పరిస్థితిలో ఉన్న సంఘంలో వారిని బలపరచడానికి దేవుని యొక్క వాక్యమును ఒక లేఖనైన పౌలు భక్తుడు రాస్తున్నాడు. మరి మనము కూడా ప్రతినిత్యం కూడా దేవుని యొక్క వాక్యములో బలం పొందాలి, ఆత్మలో ప్రార్థించాలి. చివరిగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చూద్దాం, చూసి ముగిద్దాం. అటువలనే ఆత్మయే మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలా ప్రార్థన చేయమని మనకు తెలియదు, కానీ ఉచ్చరింప చెక్కిము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనం చేయుచున్నాడు. ప్రతినిత్యం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన అంతరంగంలో ఉండి మనలో ఉండి ఆయన మన నిమిత్తం ఆయన ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. మనల్ని బలపరచడానికి, మనకు ధైర్యం రావడానికి, మనకు దేవుని యొక్క మాటను స్పష్టంగా బోధించడానికి పరిశుద్ధాత్ముడు మనలో ఉండి క్రీస్తు నామం ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తుంది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం పోరాడుతున్నది అపవాదితో అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి. మనం పోరాడుతున్నది వాయుమండల అధికారులతో మనం చేస్తున్నట్టు గుర్తుంచుకోవాలి. ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మల సమూహంతో మనం పోరాడుతున్నాం. కంటికి కనబడిన శత్రువుతో మనం పోరాడుతున్నాం. కనుక జాగ్రత్త వహించాలి. మరి ఇప్పుడు చదువుకున్నటువంటి మన సహాయము దేవుని యొద్ద నుంచి మనం సహాయం పొందుకోవాలి. మన శత్రువులను మనం జాగ్రత్తగా గమనించాలి. వారి యొక్క శక్తిని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారిని మనం గెలవాలి కనుక. మరి గెలవడానికి అపవాదిని గెలిచినటువంటి క్రీస్తు యొక్క శక్తి మన జీవితంలో మనం అందిపుచ్చుకోవాలి. మన కవచము క్రీస్తు ద్వారా మనం పొందుకోవాలి. మనం పొందుకోవాల్సిన ప్రతి ఒక్క అంశంను మనం గమనిస్తే సత్యం అనేటువంటి దట్టిని మనం కట్టుకోవాలి, నీతి అనే మైబరుపును మనం తొడుక్కోవాలి, పాదములకు సమాధాన సవర్తన సిద్ధ మనసును మనతో జోడును తొడుక్కోవాలి. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు మనం పట్టుకొని దాన్ని జయించాలి. దీని ద్వారా దుష్టుని యొక్క అగ్నిబాణాలను మనం ఆర్పడానికి శక్తిమంతులు అవుతాం. మరియు రక్షణను స్థిరస్థానము దేవుని యొక్క వాక్యం మన ఆత్మకట్టును ధరించుకోవాలి. ఆత్మ వలన ప్రతి సమయమందును మనము ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయాలి.
దైవ సేవకులందరి గురించి, పరిశుద్ధుల గురించి మనము ప్రార్థన చేయగలగాలి. చివరిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపవాదిని ఎదిరించే పరిస్థితుల్లో మనం ఉండాలి. ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మీకులో ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని దీవెన ఎల్లప్పుడూ మీకు తోడేయును గాక. ఆమేన్.